హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో మీకు ఇక్కడ మేము టార్గెట్ సిరీస్ అన్నది స్టార్ట్ చేసాం. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అవని సెకండ్ ఇయర్ అవని మీకు రెగ్యులర్గా ఏదైతే రిపీటెడ్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇస్తున్నారు ప్రీవియస్ క్వశ్చన్స్ వాటినే మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటే బయాలజీ వాళ్ళవని మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళవని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము చేయగలం. అట్లీస్ట్ వీ రీడ్ దట్ క్వశ్చన్ని మనం ప్రాపర్గా చదవగలిగితే మీరు ఆన్సర్ చేసేటట్టు మీకు ప్రతి టాపిక్ మీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే బయోమాలిక్యూల్స్. ఈ బయోమాలిక్యూల్స్ అన్నది జనరల్గా మన రెగ్యులర్గా మన బాడీకి నీడెడ్ ఏదైతే ఉంటాయో వాటి గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ బయోమాలిక్యూల్స్ మీరు చదివేటప్పుడు అది మన అప్లికబుల్గా అంటే మన బాడీలో మనం తీసుకోకపోతే ఎలా ఉంటుంది, సఫిషియెంట్గా తీసుకోకపోతే వచ్చే డిసీజెస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్సే ఉన్నాయనుకోండి, మీ బాడీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నవి ఏదైతే మనకి ఇంటేక్ అన్నది ఫుడ్ ద్వారానే తీసుకుంటాం. ఎసెన్షియల్ ఎలిమెంట్స్, నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఏవైతే మనం రెగ్యులర్గా తీసుకునే డైట్స్లో ఉంటాయో వాటిని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటారు. ఈ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే అవి మన బాడీలోనే ఉంటాయి, పర్టికులర్గా మనం తీసుకోవాల్సిన అవసరం అంటూ ఏమి ఉండదు. కానీ ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మినిమం క్వాంటిటీ అన్నది డైలీ లైఫ్లో మనకి డైలీ నీడ్ ప్రొడక్ట్స్లో మనకి లభ్యం అవ్వాలి. ఇన్ కేస్ అవి ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి డిసీజెస్ అన్నవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నారు అనుకోండి, ఐరన్ మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ కంటే మనం ఫుడ్ రూపంలో కానీ ఏదన్నా వెజిటబుల్స్ కానీ లీఫ్ వెజిటబుల్స్ కానీ ఇలాంటి రూపంలో తీసుకోకపోతే అనేమియా అనే డిసీజ్ వస్తుంది. అంటే సో ఇక్కడ ఎక్కువ అయింది అంటే అది టాక్సిక్ అవుతుంది. సో ఎంత రిక్వైర్మెంటో ఆప్టిమమ్ వాల్యూ అన్నది ఆ పర్టికులర్ రేంజ్లో ఉంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ విచ్ ఈస్ సఫిషియంట్ లెవెల్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఆప్టిమమ్ వాల్యూ. ఈ ఆప్టిమమ్ వాల్యూ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మనకి బెనిఫిట్ అవుతుంది, మన బాడీకి అది బెనిఫిట్ అవుతుంది. ఆ లెవెల్ కంటే ఎక్కువ అయినా మనం ఏం చెప్తాం, దానికి టాక్సిసిటీ అంటాం. ఒకవేళ తక్కువ ఉందనుకోండి, ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెఫిషియన్సీ. సో ఈ రకంగా మనం తీసుకున్న రెగ్యులర్ డైట్లో ఉండే విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ డిస్కస్ చేసేదే ఈ బయోమాలిక్యూల్స్. సో ఈ బయోమాలిక్యూల్స్లో మీకు రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఒక చిన్న లాజికల్తో మీరు ఆలోచిస్తే కనుక వీ క్యాన్ రైట్ ఈజీలీ. ఓకే, సో హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ నేమ్ ద సోర్స్ అండ్ డిసీజెస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్. ఈ విటమిన్స్లో వాటర్ సాల్యుబుల్ ఉంటాయి, వాటర్ ఇన్సాల్యుబుల్ ఉంటాయి. బీసీ ఇది ఒక బండ గుర్తులు గుర్తుపెట్టుకోండి. బీసీ ఏబిసిడిలో మనకి బీసీ ఎట్లా మనకు కామన్గా ఉంటాయో బీసీ, దీస్ 2 విటమిన్స్ ఆర్ సాల్యుబుల్ ఆన్ వాటర్, రిమైనింగ్ ఆర్ ఇన్సాల్యుబుల్. అలా గుర్తుపెట్టుకున్నా ఓకే. సో బీసీ అనే విటమిన్స్ మాత్రమే వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. రిమైనింగ్ ఏమి ఉన్నాయి మనకి ఏడిఈకే, ఈ విటమిన్స్ అన్నవి ఇన్సాల్యుబుల్ అవుతాయి. సో ఈ ఇన్సాల్యుబుల్ అయినవి ఎలా మనం తీసుకుంటున్నాం మై ఫుడ్ సోర్స్ మై డియర్ స్టూడెంట్స్, క్యారెట్, ఫిష్ లివర్ ఆయిల్, బటర్ మిల్క్ ఇలాంటి వాటిలో తీసుకుంటాం. ఒకవేళ మనకి సఫిషియెంట్గా మన బాడీకి లేకపోతే నేను చెప్పాను మై డియర్ స్టూడెంట్ డెఫిషియన్సీ వి కాజ్ ఫర్ ద డిసీజెస్ నైట్ బ్లైండ్నెస్, జీరోథాఫిమియా అండ్ విటమిన్ డి. ఇది మనకి యాక్చువల్గా మార్నింగ్ రైజ్ సన్లైట్లో వచ్చే విటమిన్. సో ఇది సోర్స్ సన్లైట్ ఏంటంటే మనం 9కో 10కో ఎండ్లో కూర్చోవడం కాదు, బిఫోర్ 6:30 ఆర్ బిఫోర్ 7 o'clock మనం సన్లైట్లో ఎప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్స్కి కానీ మ్యాక్సిమం ఇప్పుడు జనరల్ ఇప్పుడు ఉన్న యూత్లో కానీ లేక చిల్డ్రన్స్లో కానీ ఎక్కువ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందంటే డి విటమిన్. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో దెర్ ఈజ్ నో సన్లైట్ అబ్జార్బ్ బై ద కిడ్స్. అగైన్ లేట్ నైట్ స్లీప్ అవ్వడం, సో మనం లేచేసరికి 9-10 అవుతుంది. సో ఖచ్చితంగా మనకి ఎర్లీ అవర్స్లో సన్లైట్ అనేది పడితే కదా బాడీకి డి విటమిన్ వచ్చేది. సో డి విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలామంది కిడ్స్లో ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. సో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం లేక గ్రౌండ్స్లో స్పెండ్ చేయడం బిఫోర్ 7 o'clock
మార్నింగ్ 7 o'clock. సో అలాంటి టైంలో మీరు స్పెండ్ చేయగలిగితే వి గెట్ అబ్జర్వ్ ద డి విటమిన్. సో సోర్స్ ఏంటి? సన్లైట్, ఫిష్ అండ్ ఎగ్ yolk, అండ్ డెఫిషియన్సీ ఈజ్ రికెట్స్, అంటే అబ్నార్మల్ ఆఫ్ బోన్. కొంతమందికి ఇక్కడ బోన్ ఎక్కువగా ఉంటుంది, కొంతమంది కాలు చేతిలో వంకగా అవడం, ఇలాంటివన్నీ అబ్నార్మాలిటీ ఆఫ్ బోన్ గ్రోత్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రికెట్స్. ద నెక్స్ట్ వన్ ఈజ్ విటమిన్ ఈ. ఇది సోర్స్ ఎక్కడ అంటే వెజిటబుల్ ఆయిల్ లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, వీట్ గ్రెయిన్ ఆయిల్. సో మనకి ఇప్పుడు కొత్తగా పొట్టు ఉంటుంది కదా, రైస్ పొట్టు, కానీ ఆ పొట్టు నుండి కూడా ఆయిల్ తీస్తున్నారు, రైస్ గ్రెయిన్ ఆయిల్, వీట్ గ్రెయిన్ ఆయిల్. వీటిలో ఎక్కువ విటమిన్ ఈ అని ఉంటుంది. ఇంక్రీజింగ్ ద నెక్స్ట్ ఆర్బీసీ అండ్ ద మస్కులర్ వీక్నెస్ అన్నది, డెఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ విటమిన్ కే. ఇట్ ఈస్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది విటమిన్ కే. అందుకే మనకి ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, ఇమీడియట్గా బ్లడ్ క్లాట్ అవ్వాలంటే మనం టీ పౌడర్ వేస్తాం. సో ఈ లీవ్స్లో ఎలా ఉంటుంది? విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. సో ఇంక్రీజింగ్ ద బ్లడ్ క్లాటింగ్ టైం. ఎప్పుడైతే డెఫిషియన్సీ అవుతుందో త్వరగా బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. ఆ క్లాట్ అయ్యే టైం లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే. ఓకే, నెక్స్ట్ రైట్ అండ్ నోట్ ఆన్ విటమిన్స్. విటమిన్స్ అంటే ఏం చెప్పాము? ఇప్పుడు చెప్పాం కదా, విటమిన్ ఇస్ ఎసెన్షియల్ టు అవర్ బాడీ. అగైన్ దే ఆర్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ ద పర్టికులర్ బాడీస్. సో హియర్ ద విటమిన్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రిక్వైర్ ఇన్ స్మాల్ అమౌంట్ ఇన్ ద డైట్. రెగ్యులర్గా మనం యూజ్ చేసే డైట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. దే ఆర్ యూజ్ఫుల్ ఇన్ నార్మల్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆప్టిమమ్ గ్రోత్ అండ్ హెల్త్ ఆఫ్ ఆర్గానిజం. సో ఆప్టిమమ్ లెవెల్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఏదైతే ఎఫిషియన్సీ అంటే పర్టికులర్గా మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఆ లెవెల్ మనం ఆప్టిమమ్ అంటాం, మ్యాక్సిమం లెవెల్. సో విటమిన్స్ ఆర్ డిజైన్డ్ బై ద A, B, C, D, etc. The B vitamin is further is divided as vitamin B1, B2 and even numbers గుర్తుపెట్టుకోండి. vitamin B1, B2, B6, 6 2s are 12. vitamin B12 is nothing but cyanocobalamin. Okay, next. Because vitamins are classified into two groups depend upon the solubility. ఇప్పుడే చెప్పాను కదా, వాటర్ soluble and organic soluble. It is nothing but water soluble vitamins ఏం చెప్పాను? BC, these two are water soluble. The remaining are insoluble in water, but they are soluble in organic contents. Okay, so here the soluble vitamins, these are vitamins soluble fat and oils but are insoluble in water. These are vitamin A, D and EK. They are stored in liver and adipose tissues. Next, water soluble vitamins are B and C. They are must be supplied regularly in the diet because they are readily excreted in urine and cannot be stored. బాడీలో ఎప్పుడు కూడా ఉండవు, స్టోరేజ్ ఉండవు. సో ఎప్పుడు కూడా మనం డైట్ ద్వారా తీసుకోవాల్సిందే. నెక్స్ట్, వాట్ ఆర్ హార్మోన్స్? ఎక్కువగా హార్మోన్ డెఫిషియన్సీ అనేది కూడా నవే డేస్ ఈజ్ ఇంక్రీజెస్. సో ఒకప్పుడు ఏదైనా డిసీజ్ వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మన బాడీలో అట్లీస్ట్ ఈ ఫేస్లో ఐకి ఒక డాక్టర్, నోస్కి ఒక డాక్టర్. సో మన యొక్క డిసీజెస్ లెవెల్స్ బట్టి ఒక్కొక్క స్పెషలైజేషన్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయో ఇక్కడ కూడా మనకు బాడీలో హార్మోన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల చాలామంది హెల్త్ ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఆర్ హార్మోన్స్? గివ్ అన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్: స్టెరాయిడ్ హార్మోన్స్, పాలీపెప్టైడ్ హార్మోన్స్, అమైనో యాసిడ్ డెరివేటివ్స్. ది హార్మోన్స్ అంటే ఏం చెప్పాను మై డియర్ స్టూడెంట్స్? దీస్ ఆర్ ద మాలిక్యూల్స్ విచ్ యాక్ట్ యాజ్ ఇంట్రాసెల్యులర్ మెసెంజర్స్. అంటే మనకి మెసేజ్ ఎలా పాస్ చేస్తుంది, ఒక బ్రెయిన్కి మన యొక్క ఫంక్షన్ని ఎలా చేయాలి అన్నది మెసేజ్ పాస్ చేసే వాటినే ఇక్కడ హార్మోన్స్ అంటారు. దే ట్రాన్స్ఫర్ ద బయాలజికల్ ఇన్ఫర్మేషన్, అంటే మన బాడీ ఏ రకంగా గ్రోత్ అవుతుంది, ఎక్కడ ఆగిపోతుంది, ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని మన కాలేజీ రాకపోతే ఎలాగ టీచర్స్ మెసేజ్ పెడతారు, మీ బాబు కాలేజీ రాలేదు, బాగా చదవడం లేదు, ఇలాంటి మెసేజ్ పెడతారు కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ హార్మోన్స్ ఆర్ గివ్ ద మెసెంజర్స్ టు ద అవర్ బ్రెయిన్. సో వన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ టు distant tissues and target organs. They are produced by endocrine gland. They are directly released into the blood. అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా చదవలేదు అనుకోండి, ఏం చేస్తారు? పేరెంట్స్ని పిలిపించి, ఇగో బాబు మీ బాబా ఎంత చెప్తున్నా చదవడం లేదని ఎట్లా మనకి ముందు మెసేజ్ పెడతారు, పేరెంట్స్ రమ్మంటారు. ఇంకా మనకపోతే పేరెంట్స్ని డైరెక్ట్గా ఇంటికి రమ్మని ఎట్లా మనకి మెసేజ్ పాస్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఏం చేస్తాయంటే మన చేసే వర్క్ ఏదైతే ఉంటుందో మన బాడీలో వర్క్ ఏదో డైరెక్ట్గా మెసేజ్ పాస్ చేసే వాటిని
ఈ గ్లాండ్స్ కన్నా బ్లడ్కి రిలీజ్ చేస్తాయి. లేదంటే మనకి వాటర్ నుండి పైప్ ద్వారా ఎలా మనకు వస్తాయో ఆ రకంగా ఈ ఎప్రోఫ్లోరిన్ అండ్ నియోఫ్లోరిన్ అనే మెసేజెస్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ కెమికల్ నేచర్ అండ్ హార్మోన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. ఇక్కడ స్టెరాయిడ్ హార్మోన్స్ అండ్ ప్రోటీన్ హార్మోన్స్ అండ్ థైరోసిన్, అమైనో యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్. అమైనో యాసిడ్స్ అంటే మీకు తెలుసు కదా, అమైనో యాసిడ్స్ అంటే ఏంటి, కార్బన్ కంటైనింగ్ COOH అండ్ NH2. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. మరి రెగ్యులర్గా తీసుకునే డైట్ ఏదైతే ఉంటుందో అదే కార్బోహైడ్రేట్స్. అది ఫుడ్ రూపంలో రైస్ అవనియండి, ఆలు అవనియండి, ఏది తీసుకున్నా మన కార్బోహైడ్రేట్స్ రూపంలోనే తీసుకుంటాం. ఈ కార్బోహైడ్రేట్లో ఉండేవి ఏంటి ఎలిమెంట్స్ ఏవంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ది కార్బోహైడ్రేట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంతే కదా, ప్లాంట్స్ ఆర్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్స్ టు ద హ్యూమన్ లైఫ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ప్లాంట్స్ అనేవి సన్లైట్ ద్వారా, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ దే టేక్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, దే ప్రొడ్యూస్ ఇట్ సెల్ఫ్. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. మనమైతే మన పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యాం మనం చిన్నప్పుడు, అవి ప్లాంట్స్ మాత్రం అట్లా కాదు. సో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ దే టేక్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ దే ప్రొడ్యూస్డ్ యాజ్ కార్బోహైడ్రేట్స్. సో ఈ కార్బోహైడ్రేట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు సో దే ఆర్ ప్రైమరీ. సో ప్రైమరీ మనం ప్రీమ్ తీసుకుంటాం, మేబీ ప్రొడ్యూసర్స్. సో ఇందులో తీసుకునేవి ఏంటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హనీ ఒకటి, స్టార్చ్ ఒకటి, సెల్యులోస్. హనీ ఈజ్ ద ఇన్స్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనం బాగా వీక్గా ఉన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాం మీ మమ్మీ, హనీని లైట్ వామ్ వాటర్లో ఒక 2-3 స్పూన్స్ కలిపిస్తే మనకి ఇమీడియట్గా ఎనర్జీ అన్నది వస్తుంది. సో హనీ ఈజ్ నెక్స్ట్, స్టార్చ్ ఈజ్ సీన్ ఇన్ ద ప్లాంట్స్ and glycogen is in animals. Okay, next one, cell walls are bacteria and the plants are made up on the cellulose. Okay, next, wood and cotton, fiber containing cellulose. Streptomycin is a carbohydrate antibiotic, anticarcinogenic genes, and the carbohydrates are synthesized to the fight against the cancers. సో ఇక్కడ మనకి విటమిన్ B12 అనంత సయానోకోబాలమిన్ ఉంటుంది కదా, ఈ డెఫిషియన్సీ విటమిన్ B12 వల్ల డెఫిషియన్సీ వల్ల మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్. సో మన మిల్క్ని ప్రోటీన్ కింద చెప్పుకుంటే కనుక ఇందులో కర్డింగ్ ఆఫ్ మిల్క్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ కింద ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. డీనాచురేషన్ ఈజ్ నథింగ్ బట్ ద లాస్ ఆఫ్ బయలాజికల్ యాక్టివిటీ. అందులో జరిగే బయలాజికల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని లాస్ అవుతుంది. ద లాస్ ఆఫ్ బయలాజికల్ యాక్టివిటీ ఆఫ్ ప్రోటీన్ ఇన్ నోన్ యాజ్ denaturation of protein. It is due to the breaking of hydrogen bonds, the secondary and tertiary structures. సో ఇక్కడ మీకు హైడ్రోజన్ బాండ్స్ ఎక్కడ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్, నార్మల్గా ఇంట్రా హైడ్రోజన్ బాండ్ ఇలాంటివి ఉంటాయి. సో ఇందులో మీకు ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్ అంటే ఏంటంటే, ప్రైమరీ మీన్స్ ద కార్బన్కి ఇంకో కార్బన్కి CH2 ఉంటే దాన్ని ప్రైమరీ అంటాం, అదే CH అని ఉంటే సెకండరీ అంటాం. ఆ కార్బన్కి అన్ని వైపులా ఆల్కేల్ గ్రూప్స్ ఉంటే మనం టెర్షియరీ అంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, బ్రేకింగ్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ ఇన్ ద సెకండరీ అండ్ టెర్షియరీ స్ట్రక్చర్స్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్, ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద చేంజ్ ఇన్ pH. వాట్ ఈజ్ మైండ్ బై pH? నార్మల్గా మన బాడీలో pH గురించి చెప్పుకునేటప్పుడు మన బ్లడ్ యొక్క pH అన్నది 6.8 to 7 మధ్యలో ఉంటుంది. ఇక్కడ pH ఏంటి, ఇట్స్ క్యారీడ్ అవుట్ బై ద చేంజ్ ఇన్ pH బై ద ఎడిషన్ ఆఫ్ కెమికల్స్. అంటే ఏదైనా కెమికల్ యాడ్ చేయడం వల్ల ఆ pHలో చేంజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 0 to 14 అని చెప్తాం, ఆ 7ని న్యూట్రల్ అని చెప్తాం. ఈ 7 కంటే తక్కువ ఉంటుంది కొద్దీ యాసిడిక్ నేచర్ ఉంటుంది, ఎక్కువ ఉన్న కొద్దీ బేసిక్ నేచర్ ఉంటుంది. సో ఈ pH వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక 7 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అక్కడ తీసుకున్న ప్రోటీన్ ఏదైతే ఉందో డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్ చేసేటప్పుడు అది ఎసిడిక్ మీడియంలో ఉందా లేక బేసిక్ మీడియంలో అయిందా, ఇలాంటిది మొత్తం మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏం చెప్పారు, కర్డింగ్ ఆఫ్ మిల్క్ అండ్ కాల్కులేషన్ ఆఫ్ ఎగ్ బై బాయిలింగ్. కాల్కులేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడీ నేచర్ అనమాట. అంటే మన
సూపర్ సొల్యూషన్స్, సాచురేటెడ్ సొల్యూషన్స్ చెప్తాం, నెక్స్ట్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ చెప్తాం. అలా కాకుండా మనం శాండ్ తీసుకొని వాటర్లో వేసామనుకోండి, మీకు ఒక డిస్పర్సివ్ పేస్ పార్టికల్స్ అనేవి ఆ వాటర్లో, ఆ మీడియం అనేది ఇక్కడ వాటర్గా తీసుకుంటే ఆ డస్ట్ పార్టికల్స్ ఏమవుతాయి, డిస్పర్సివ్ ఫేజ్ అవుతాయి. దే గెట్ దే సాల్యుబిలిటీ కాకుండా ఇన్సాల్యుబుల్ అవుతూ ఒక క్రౌడీ నేచర్, క్లౌడ్గా ఫామ్ అవుతుంది, అంటే డట్టిగా. సో అలాంటి ప్రెసిపిటేటింగ్ నేచర్నే మనం అక్కడ ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్, పాల్గిలేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ఎంజైమ్స్? గివ్ అన్ ఎగ్జాంపుల్. ఇవి రెగ్యులర్ లైఫ్లో ప్రతి స్పెసిఫిక్ రియాక్షన్కి స్పెసిఫిక్ ఎంజైమ్ అన్నది ఉంటుంది. యూరేజ్ అనే ఎంజైమ్, నెక్స్ట్ ఇన్వర్టేజ్, జైమేజ్. సో ఒక్కొక్క రియాక్షన్కి ఆ ఆర్గానిజము ఒక్కొక్క ఎంజైమ్ని చూస్ చేసుకుంటుంది. ఓకే, ద ఎంజైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ సింపుల్ ఆర్ కాంజుగేటివ్ ప్రోటీన్ దట్ కెటలైజ్డ్. మామూలుగా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్స్ తీసుకున్నా, ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ తీసుకున్నా, ఒక కెటలిస్ట్ అన్నది ఏం చేస్తుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇక్కడ కూడా ఆ కెటలిస్ట్ స్పేస్లో ఇక్కడ ఎంజైమ్ తీసుకుంటాం. సో ద కెటలైజ్ ద బయోకెమికల్ రియాక్షన్స్. ద యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ ఈజ్ హైలీ స్పెసిఫిక్. అంటే ఒకటే ఎంజైమ్ తీసుకొని అన్ని రియాక్షన్స్కి కుదరదు. సో ఒక్కొక్క రియాక్షన్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఎంజైమ్ అనేది ఉంటుంది. ద ఎగ్జిబిట్స్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అట్ ఆప్టిమమ్ pH ఈజ్ ఈక్వల్ 5 to 7 మధ్యలో ఉంటుంది. అండ్ ద టెంపరేచర్ ఈజ్ 298 to 310 కెల్విన్స్. అంటే ఏంటి, 273 తీసేసారనుకోండి, ఎంత టెంపరేచర్ వస్తుంది, 25 to 60 అట్లా వస్తుంది టెంపరేచర్, 25 to 40. The non-protein part associated with the enzyme is known as coenzyme or cofactor. ఇక్కడ మాల్టోజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, మాల్టోజ్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తుంది. పాస్పేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని పెప్టైడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇన్వర్టేజ్, జైమేజ్ ఇలాంటివి ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయి, సుక్రోజ్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఆ తర్వాత మీకు మళ్ళీ ఈ గ్లూకోజ్ లెవెల్ నుండి మీకు మొలాసిస్ ఆ ప్రాసెస్ నుండి మళ్ళీ మీకు 98% ఆఫ్ ఆల్కహాల్ అన్నది ప్రిపేర్ చేస్తుంది. మీకు 10th క్లాస్లో చదువుకుంటారు ఈ ఎంజైమ్స్లో ఇన్వర్టేజ్, జైమేజ్. సో ఈ ఎంజైమ్స్ అన్నవి స్పెసిఫిక్ రియాక్షన్స్కి స్పెసిఫిక్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ప్రిపేర్ వెల్ అండ్ థింక్ విత్ లాజికల్ థింకింగ్ అండ్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఆల్ ది బెస్ట్.